గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్దేనని పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి తనను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అబద్దపు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందామని ఆయన అన్నారు. సంవత్సరాలు అద్భుతంగా దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో చేయనటువంటి కొత్త కొత్త స్కీములను తీసుకువచ్చి ప్రజలకు అందించినటువంటి పార్టీ. నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి స్కీములు ఎలా దేశంలో ఎక్కడ ఉన్నాయా? మీ రైతు బంధు ఉందా? ఎక్కడైనా రైతు బీమా ఉందా? కళ్యాణ లక్ష్మి ఉందా? అదేవిధంగా జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉన్నదా? రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడైనా ఉన్నాయా? హరితహారం ఎక్కడైనా ఉన్నదా? పల్లె ప్రగతి ఎక్కడైనా ఉన్నదా? ఇరిగేషన్ వ్యవస్థలో ఒక అద్భుతంగా అంటే నీళ్లు లేవని చేతులు ఎత్తేసిన 60 సంవత్సరాల ప్రభుత్వానికి మరి భిన్నంగా ఇలా ఒక 10 సంవత్సరాలలో లోపే అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి మొత్తం యావత్ రాష్ట్రంలో ఏ మూలకు చూసినా నీళ్లు లేని మూల లేకుండా నీళ్లు లేని ప్రాంతం లేకుండా చేసినటువంటి పార్టీ మనది కాదా? ఈతం ఉన్నదా? పెద్దవాళ్ళకు తెలంగాణకు ఫ్రీగా చేపలేసిన రాష్ట్రం ఉన్నదా? ఎక్కడ లేదు. అంటే అంత మంచి సేవలు అందించిన పార్టీలో మనం ఉంటాం. ఒక్కసారి చిన్నగా అధికారం కోల్పోగానే మనం ఎమ్మెల్యేకు భవిష్యత్తు ఇట్లా మళ్ళా మనకు ఎదురుగా నడుచుకుంటూ వస్తుంది. మీరు చేసిన సేవలు వాటికి పోవు. ఎందుకంటే ఇవాళ వచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వీళ్ళు దొంగ మాటలు లంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. మళ్ళీ వాళ్ళు చెప్పినటువంటి హామీలు అమలు చేయడం కోసం కూడా లంగ మాటలు దొంగ మాటలు చెప్తున్నది. ఇది ప్రజలకు అర్థమవుతుంది. మీకోసం ఎదురు చూపులు ఉంటాయి తప్పకుండా. రేపు రాసినటువంటి ఏ ఎన్నికైనా